మేము గమనించింది ఏంటంటే పిల్లల్ని మార్చడం తేలిక, వాళ్ళ అమ్మనాన్నలు మార్చడం కష్టం. వాళ్ళ అమ్మనాన్నలు వినాలనుకుంటే వింటారు, పిల్లలు వినాలనుకోకపోయినా వినిపించగలరు. కాబట్టి సమాజం మారాలంటే ఇది ప్రధానమైన చోటు. కూల్ డ్రింకులు అడ్డం పెట్టుకుని చెప్తాం, చల్లగా ఉంటుంది అంటారు. కూల్ డ్రింక్ తాగితే చల్లగా ఏది చేసినా చల్లగానే ఉంటుంది, కూల్ డ్రింకే కాదు. ఈ గొంతు దాటినాక చల్లదనం తెలియదు, వెచ్చదనం తెలియదు. పొట్టలోకి వెళ్ళాక బాడీ టెంపరేచర్ 98.4 ఫారెన్హీటు, చల్లదాన్ని పోసినా వేడిగా ఉండేది పోసినా 98.4 అవుతుంది. అంత మాత్రం ఆ నాలుగు చల్లగా తెలియడం కోసము కూల్ డ్రింక్ తాగాలనా, ప్రమాదకరమైన మందు తాగాలనా. అందులో ఉండే యాసిడ్ లెట్రిన్ గడికి యాసిడ్ కంటే బలమైంది. మీ ఇంట్లో లెట్రిన్ శుభ్రం కాకపోతే యాసిడ్తో కూల్ డ్రింక్ పోయింటి శుభ్రం అవుతాయి. చెప్తాను అదే. నేను తీసినటువంటి పన్నుని ఓ డాక్టర్ వారం పెడితే కూల్ డ్రింకులు కరిగిపోయింది మొత్తం. అంత ప్రమాదకరమైన కూల్ డ్రింకుల్ని తాగొద్దు, ఇది ఆరోగ్యానికి పనికొచ్చేవి కావు, రోగాలను తీసుకురావడానికి పనికొస్తాయి అని చెప్తున్నాం మనం. అది కూల్ డ్రింకుల గురించిన సమాచారం. అంటే చివరిగా ఒక్క విషయం, అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, స్లీప్ ముఖ్యంగా, చాలా ముఖ్యంగా స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. యువత నైట్ షిఫ్ట్లు అవ్వచ్చు, లేదంటే నైట్ లైఫ్ బాగుంది, పబ్స్ క్లబ్స్ అని చెప్పేసి వీటికి సంబంధించి కానీ కారణం ఏదైనా సరే మొబైల్ ఫోన్స్ వాడకం దగ్గర నుంచి మొదలు పెడితే, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ లెస్ స్లీప్ ఆన్ బాడీ, అంటే బాడీ అండ్ మైండ్ ఎలా చూడాలి మనం? నార్మల్గా డైవర్నల్ వేరియేషన్ అని బాడీ క్లాక్ అని ఒకటి ఉంటుంది. ఓ పద్ధతికి అది అలవాటే ఉంటుంది. రాత్రులు నిద్రపోవాలా, పగలు మేల్కొని ఉండాలి. రివర్స్ అయిపోయింది కాల్ సెంటర్లు వచ్చినాక. కారణం ఏంటంటే ఇక్కడ మనకు పగలైతే మనకు ఉద్యోగాలు ఇచ్చిన అమెరికాడికి రాత్రి, వాడి పగలప్పుడు మనం పని చేయాలి. మనమే డెవలప్ అయితే గోలేదు కదా, ఆలోచన చేయరు. ఉద్యోగం ఇచ్చే కదా అంటారు. ఐటీ వచ్చినాక ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే 1,00,000 2,00,000 జీతం వస్తుంది, బ్రహ్మాండ లైఫ్ అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వృత్తి రుగ్మతులు వచ్చినాయి వాళ్ళకి. ఆక్యుపేషనల్ హజార్డ్స్లో మొదటిది పెళ్ళి అయితే భార్యాభర్తలు కలిసి ఉండే టైం లేదు. టెన్షన్ పెరిగింది, టార్గెట్స్ టెన్షన్. ఈ టెన్షన్తో వంధ్యత్వం పెరిగింది, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. భార్యాభర్తలు కలిసి ఉండరు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం తగ్గింది. పైగా వీళ్ళు కాన్షియస్ నిర్ణయం ఏం తీసుకున్నారు, ఇప్పుడు మనకి పిల్లలు వద్దు, 2 కోట్లు సంపాదించుకున్నా కన్నాం. ఎందుకంటే పిల్లల్ని పెంచాలంటే విద్యకు చాలా ఖర్చు అవుతుంది, రోగం వస్తే ఖర్చు అవుతుంది. కల్చరల్ చేంజెస్ ఇవి. పుట్టకముందే ఎగ్స్ని తీసి దాచి పెడదాం, దానికి ఖర్చు. ఈ వంధ్యత్వం వచ్చినాక పిల్లలు పుట్టరు కాబట్టి ఐవీఎఫ్లు వచ్చినాయి, ఐవీఎఫ్ సెంటర్లు పెరిగినాయి. సెంటర్ పెరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఎగ్గిన ఫెర్టిలైజ్ చేస్తే ఇంకోటి దాచుకో, కొన్ని లక్షలు అవుతుంది. ఇట్లంతా కల్చర్ని మార్చినారు. వీళ్ళకి శ్రమ ఎక్కువైంది, మానసిక శ్రమ ఒత్తిడి ఎక్కువైంది. మానసిక శ్రమ ఒత్తిడి ఎక్కువైతే బీపీ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, షుగర్ వస్తుంది, చర్మం జబ్బులు వస్తాయి, ఉబ్బసం వస్తుంది, ఇన్ని వస్తాయి. ఈ అన్ని జబ్బులు సైకోసొమాటిక్ రోగాలు అంటారు. వీటిని మానసికమైన ఒత్తిడి ఎక్కువైతే శరీరం మీద ప్రభావం చూపే జబ్బులు అంటారు. వీటిని ఈ జబ్బులన్నీ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి ఆఫీసుని ఇంటికి తరలించినారు. ఆఫీసులో 8 hours, ఈ ఇంటికి 8 hours నీ సొంతం, ఇక్కడికి వచ్చి కూర్చుంది ఆఫీసు. వీడేమనుకున్నాడు, ఒక కొత్త ల్యాప్టాప్ యాపిల్ తీస్తే భలే ఆనందంగా నాకు యాపిల్ ల్యాప్టాప్ కొత్తది 1,10,000 ఇచ్చినా అంటున్నారు. మా బంధువు ఒకడు అన్నాడు, అట్లా నీకు ఎందుకు ఇచ్చారు తెలుసురా అన్న. నా మీద ప్రేమ తెచ్చినారు. నీ ప్రేమ లేదు, పాడు లేదు. ఆఫీసుని ఇంటికి తరలించినారు. ఆఫీసును మూతేస్తే కరెంటు మిగులుద్దోడికి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్యాక్సీ డబ్బులు మిగులుతాయి, మీకు మధ్యలో కాఫీ ఇవ్వాలి, ఆ డబ్బులు మిగులుతాయి. అవి మిగుల్చుకున్నాడు. నేను ఇంటి దగ్గర పని చేయించాడు, నేను సొంత టైం లేకుండా చేశాడు. నేను పెళ్ళాంతో ఎప్పుడు మాట్లాడతాం? ఈ ఐటీ వాళ్ళందరూ ఇంటి దగ్గర పని చేసేవాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? మీతో మాట్లాడుతుంటారు, సడన్గా మాయమైపోతాడు, ఇంకో రూమ్లో పోయి కొడతా ఉంటాడు. ఇంటిని ఆఫీసుని ఇంటికి తరలించేది ఏంటండి, నాకు అర్థం కాదు. ఆ విధంగా చేయడం ద్వారా మూన్ లైటింగ్ అనే పేరుతో వేరే ఇంకో పని చేసుకోవచ్చు కదా అంటున్నారు. కానీ ఏది వచ్చింది, సమస్య అంతా ఎందుకు వచ్చింది? కన్స్యూమరిజం పెంచినారు. మనకి వస్తువులు కావాలా, పోగేసుకోవాలా. అది కూడా వ్యాపారంలో భాగం. ఆ పోగేసుకోవాలని దాంట్లో భాగం కింద వస్తువులు పోగేసుకోవడం కాబట్టి ముడి సరుకులు ఖర్చు అవుతాయి, భూమి నాశనం అవుతుంది, గాలి నాశనం అవుతుంది, నదులు నాశనం అవుతాయి, సముద్రాలు పోతాయి.
అది చాలకనే కదా అడవుల్లోకి వెళ్ళి భూమిలో ఉండి లాక్కోవాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దానికి అడ్డం పడ్డారనే కదా ఆదివాసులు చంపాలనుకుంటుంది. వాళ్ళు పక్కన ఉన్నారనే కదా నక్సలైట్లు చంపాలనుకుంటుంది. ఒక దేశంలో సావరిన్ కంట్రీలో రాజ్యాంగం అమలవుతున్న చోట్ల ఈ దేశంలో ఉండే ప్రజల్ని నేను చంపుతా మార్చి 31 లోపలని ఒక మంత్రి ప్రకటించవచ్చా? అది రాజ్యాంగపరంగా నేరం చేసేటోళ్ళు పాలించేటోళ్ళు. ఎవరిని అడగాలి మనం? నువ్వు పాకిస్తాన్ యుద్ధమంటే అది వేరే, మన సైన్యం బలతో కొట్లాడతారు శత్రు సైన్యం అని. ఇక్కడ ఉండేది మనోళ్ళే కదా, మన జనమే కదా. ఎవరి కోసం పనిచేస్తున్నారు నక్సలైట్లు? వాళ్ళు అంటే అనొచ్చు నీ గవర్నమెంట్ మారుస్తానని, ఏం మార్చలేదు అర్పించు అన్నంత మాత్రం నేరస్తులేదురా. సుప్రీంకోర్టు చెప్పింది కదా, మాట్లాడే వాళ్ళు నేరస్తులు కాదు, ఏదైనా చేస్తే నేరస్తులు. నీ గవర్నమెంట్ వాడేం పడగొట్టాడు? నువ్వు ఆదివాసీలను లేపేస్తా అని అంటున్నావు. ఇదంతా ఏంటంటే వనరుల్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం. మన భవిష్యత్ తరానికి అందాల్సిన వనరుల్ని నాశనం చేసే హక్కు మనకెక్కడుందండి? పిల్లలు మాట్లాడుతున్నారు, 2000 సంవత్సరాలకు అటు ఇటు పుట్టిన పిల్లలు యుద్ధాలు వద్దంటున్నారు, పర్యావరణం కావాలంటున్నారు, ఇటు నాశనం చేసి ఒప్పుకోమంటున్నారు. మీరెవరా ముసలోళ్ళందరూ దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసి మాకు వదిలేస్తారా బీడు భూమిని అంటున్నారు. వాళ్ళు రెస్పెక్ట్ చేయరా పిల్లల్ని? అట్లా కన్స్యూమరిజం పెరిగినందువలన అది ఐటీ మీద పడ్డది దాని ప్రభావం. ఫైనల్గా ఏందేళ్ళకి వచ్చే జీతం నెలాఖరికి చాలదు, మళ్ళీ అప్పులు చేస్తారు, దాచుకోలేరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమొచ్చింది, 70 గంటలు పని చేయమని ఒక పెద్ద ఆయన, 90 గంటలు పని చేయమని ఇంకో పెద్ద ఆయన మాట్లాడతారు. 8 గంటల పని దినాన్ని సాధించుకోవడానికి చికాగోలో కార్మికులు బలిదానం చేసినారు. దాంతో 8-8-8 సూత్రం వచ్చింది. 8 గంటలు రెస్టు, 8 గంటలు నీ కోసం ఫ్యాక్టరీలో పనిచేస్తారు, 8 గంటలు వాడి కోసం. ఇప్పుడు 8 గంటల్లో నువ్వు వచ్చి దూరినావు, ఆ 8 గంటలు డిస్టర్బ్ చేసినావు, అర్ధరాత్రి పని పెట్టి 11 గంటల్లో నిద్ర లేవడాడు, రాత్రి 2 గంటలు నిద్రపోతారు. ఏమి నిద్రలు అవి? అసలు మొత్తం వేరియేషన్ అయిపోయింది కదా మనం నివసించే పద్ధతి. ఈజ్ ఇట్ బ్యాడ్ టు కాంపన్సేట్ స్లీప్? అంటే ఇప్పుడు మనం నైట్ నిద్రపోలేదు కాబట్టి రాత్రి నిద్రపోయి 8 గంటలు పగలు నిద్రపోవడం, అంటే మన జెనెటిక్స్ ఎప్పటి నుంచో అలవాటు పడిపోయి ఉన్నాయి అంటారు. సో ఆ అలవాటు పడిన విధానాన్ని మార్చుకోవడం అనేది బ్యాడ్ అవుతుందా, లేకపోతే ఏదో ఒక రకంగా కాంపన్సేట్ చేస్తున్నాం కాబట్టి నష్టమేం లేదంటారు? మనం శరీరాన్ని అలవాటు చేసినట్టు శరీరం మాట్లాడుతుంది నిజమే, కానీ మనం ఏం అలవాటు చేస్తున్నాం? కన్జ్యూమరిజం అలవాటు చేస్తాం, ఆల్కహాల్ అలవాటు చేస్తాం, మందులు అలవాటు చేసాం, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టినాం కదా. దానికి ఉండే సహజమైన పద్ధతులు మనం రెస్పెక్ట్ చేయాలి. కొన్నిటికి అడ్జస్ట్ అవుతుంది. 32 సార్లు నవలు తినమంటాం మనం, నవల కూడా మింగుతారు కొంత, పొట్ట అడ్జస్ట్ చేసుకోకూడదు, ఇడితే లేని కొన్ని అలవాటు అవుతుంది. కానీ అన్నిటికీ ఎక్కడ అలవాటు అవుతుంది? ఎన్ని రోజులు అలవాటు అవుతుంది? పైగా నువ్వు టెన్షన్ ఒకటి పెంచుకున్నావు కదా కొత్తగా. నిద్రలేమి ఒకటే కాదుగా, నిద్రలేమి, టెన్షను, ఆ టెన్షన్తో వచ్చే కొత్త రోగాలు, హ్యూమన్ రిలేషన్స్ పాడు కావడం, సోషల్ డిస్టర్బెన్సెస్, పైగా ఆడేం ఎక్కువ పని చేయమంటాడు, 10 గంటలు పెంచుతూ ఉన్నారు. నీ సొంత పని అయితే ఎన్ని గంటలని చేసుకుంటారండి? ఊళ్ళో పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను చెప్పుల దుకాణంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్నా, చెప్పుల దుకాణంలో పనిచేసే చెప్పులు నా కోసం కాదే, నా చెప్పులు తెగిపోయి ఉన్నాయి, కుట్లేసుకుంటున్నా, నేను మంచి చెప్పులు చేసిస్తున్నా, నా శ్రమతో తయారైన చెప్పుల మీద నాకు ప్రేమ ఉండదు. దట్స్ కాల్డ్ అలినియేషన్. అలినియేషన్ అంటారు. కార్మికులు తమ తయారు చేసే వస్తువులతో విడిపోతారు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఐటీ ప్రోడక్ట్స్ మీద ఐటీ ప్రొఫెషనల్స్కి ఏం ప్రేమ ఉంటుంది? నీకు ఇచ్చే జీతం 2 లక్షలు ఇస్తే దానికి 20 రెట్లు వాడు సంపాదిస్తాడు నీ మీద. వాడు ప్రశాంతంగా సరదాగా తిరుగుతాడు ప్రపంచమంతా. నేను నీకోసం పనిచేస్తున్నా ఆట్ టైమ్స్లో. ఎంతకాలం జనం భరిస్తారు దీన్ని? భరించరు. కానీ ఈరోజు జరుగుతుంది ప్రపంచంలో ఆస్తుల యొక్క డిస్ట్రిబ్యూషన్ టాప్ 1% దగ్గర 50% పోగవుతుంది. దిస్ వరల్డ్ కెనాట్ టాలరేట్ దిస్. ఈ దుష్ట సమాజం పతనంగా తప్పదు అనే దగ్గరికి వెళ్తున్నారు. ఎవడు ఆపలేడు దీన్ని. అందుకని ఈరోజు మారుతున్న ఈ రోజువారీ నిద్ర కార్యక్రమం కూడా ఇంత పెద్ద ప్రాబ్లంలో భాగం.